నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆధునిక జీవన శైలిలో మహిళలకు ఈ మధ్యన ఎక్కువగా అందరూ కూడా ఆఫీసులకు వెళ్తూ ఉన్నారు, అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నారు. సో బయటన చాలామంది టాయిలెట్స్ని యూజ్ చేయటం ఇష్టం లేక అలానే హోల్డ్ చేసుకోవడం అనేది, మూత్రాన్ని ఆపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చిన్న విషయంగా పరిగణలోకి తీసుకుంటున్నారు, కానీ ఇలా మూత్రం ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు, గైనకో ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హాయ్ సార్. మ్యామ్, సో మూత్రం ఆపుకోవడం అనేది చాలా చిన్న విషయంగా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లేడీస్ ఎక్కువసేపు ఆపుకోగలరు టాయిలెట్ అనే ఉద్దేశంతో చాలామంది హోల్డ్ చేసి పెట్టుంచేసుకుంటారు, ఎందుకంటే బయటను వెళ్ళడం చాలామందికి ఇష్టం లేక. ఇలా ఆపుకోవడం వల్ల ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది? అల్లుకండి, ఇది చాలామంది ప్రైడ్గా తీసుకుంటారు. నేను 12 గంటలు ఆపుకోగలను, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ దిగే వరకు ఆపుకోగలను అంటే, ఆపుకోలేని వాళ్ళకు ఒకసారి సిగ్గుపడతారు, అమ్మో ఏంటి వీళ్ళందరూ ఇన్ని గంటలు ఆపుకుంటున్నారు, నేను ఆపుకోలేకపోతున్నాను అని. సో లేడీస్లో ఈ ఆపుకోవడం, నేను యూరిన్ ఎంతసేపు ఆపుకోగలను అని చెప్పడం అదొక గర్వంగా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఇది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అంటే వినటానికి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది లేడీస్కి ఇవన్నీ డిస్కస్ చేయటము. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, మన బ్లాడర్ ఫిల్ అయినప్పుడు మనకి బాత్రూమ్కి వెళ్ళాలి, యూరినల్స్కి వెళ్ళాలి అని ఒక సెన్సేషన్ వస్తుంది కదండి. ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు యూరిన్ హోల్ ఓపెన్ అవుతుంది. ఇక బ్లాడర్ నిండిపోయి దాని కింద ఉన్న యూరిన్ హోల్, దాని ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు మనకు ఆ సెన్సేషన్ వస్తుంది, నేను ఇక బాత్రూమ్కి వెళ్ళాలి అని. సో లేడీస్ ఎలా యూరినేట్ చేస్తారు అంటే, సంచి నిండాక ఆ యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూర్చుని పెల్విక్ ఫ్లోర్ని రిలాక్స్ చేస్తారు. సో దాని అర్థం అప్పటి వరకు ఈ యూరిన్ ఓపెనింగ్ మూసుకుపోయి ఉంటుంది. దేని వలన అంటే మన కండరాలు, పెల్విక్ ఫ్లోర్. ఈ పెల్విక్ ఫ్లోర్ ఎప్పుడూ యూరిన్ హోల్ని మూసి ఉంచుతుంది. మనం కూర్చుని రిలాక్స్ అయితే తప్ప ఆ హోల్ ఓపెన్ కాదు. సో లేడీస్కి జెంట్స్కి ఆపోజిట్ వే ఉంటుంది. జెంట్స్ది ఎప్పుడు రిలాక్స్డ్ ఉంటుంది, వాళ్ళు ప్రెషర్ పెడితే కానీ యూరిన్ హోల్ ఓపెన్ కాదు. మనం రిలాక్స్ అవుతే కానీ మన యూరిన్ హోల్ ఓపెన్ కాదు. సో ఆ యూరిన్ హోల్ ఓపెన్ అయినప్పుడు వెంటనే యూరిన్ బయటికి వస్తుంది. కాబట్టి ఆ హోల్ ఓపెన్ అయినప్పుడు యూరిన్ బయటకు వచ్చినప్పుడు బయట ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళలేవు. ఇప్పుడు నీళ్ళ దార ఒక డైరెక్షన్లో పోతుంది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాక్టీరియా ఎంటర్ అవ్వలేవు. ఓకే, బట్ అక్కడే మోషన్ హోల్ ఉంటుంది. గ్యాస్ పాస్ చేసినప్పుడు ఈ కోలాయ్ అనే బ్యాక్టీరియా మోషన్ హోల్ చుట్టూతో ఎప్పుడూ ఉంటాయి. మోషన్ పాస్ చేసినప్పుడే రావు, అవి గ్యాస్ పాస్ చేసినప్పుడు కూడా వస్తాయి. సో మోషన్ హోల్ చుట్టూతో ఉన్న ఈ కోలాయ్ చూస్తూ ఉంటాయి, ఇప్పుడు ఎక్కడ దూరదాము, ఎక్కడ మనం వెళ్ళి ఇంకా పిల్లల్ని పెడదాము అని. సే యూరిన్ బ్లాడర్ ఫిల్ అయింది, సో యూరిన్ హోల్ ఓపెన్ అయింది. బట్ నాకు యూరిన్ అప్పుడు పాస్ చేయడం ఇష్టం లేదు, మీటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను. సో నేను మళ్ళీ దాన్ని చెప్తాను, ఇప్పుడు కాదు ఇంకొంతసేపు హోల్డ్ ఆన్ అని. సో యూరిన్ హోల్ ఓపెన్ అవుతుంది, మూసుకుంటుంది, యూరిన్ బయటికి రాలేదు. సో ఈ ఓపెన్ అయినప్పుడు బ్యాక్టీరియాకు ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది కదా. దట్ ఈస్ హౌ యూరిన్ ఇన్ఫెక్షన్స్ హ్యాపెన్. సో ఇప్పుడు ఎవరైనా యూరిన్ కల్చర్కి ఇస్తే ఈ కోలాయ్ అని వస్తుంది 90% ఆఫ్ ద టైమ్స్. ఈ కోలాయ్ ఎక్కడి నుంచి వచ్చింది, మన మోషన్ హోల్ చుట్టూతానే ఉంది. అది మనం యూరిన్ హోల్ రిలాక్స్ అయ్యింది, మనమేమో యూరిన్ పాస్ చేయకుండా మళ్ళీ దాన్ని మూసేస్తున్నాము, ఇంకొంచెం సేపు అని. సో ఈ కోలాయ్ అక్కడ కూర్చున్న వల్ల యూరిన్ హోల్లోకి దూరుతున్నాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే, బయట నుంచి కాదు, బ్యాక్టీరియా మన నుంచే వస్తుంది. కొన్ని బ్యాక్టీరియా ఏదన్నా ఆపరేషన్ జరిగిన తర్వాత వస్తాయి, మేము పెట్టే ట్యూబ్స్ ద్వారా ఆర్ వాట్ ఎవర్, హాస్పిటల్ ఎక్వైర్డ్ అంటాము. వెరీ ఫ్యూ బ్యాక్టీరియా మన బ్లడ్లో నుంచి యూరిన్ ఎంటర్ అవుతాయి, బట్ చాలా తక్కువ. 99% యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ హోల్ గుండా వెళ్తాయి. అందులో 90% మన ఓన్ ఈకోలాయ్ అనే బ్యాక్టీరియానే మన బాడీ ఎంటర్ అవుతుంది. సో బ్లాడర్ ఫిల్ అయ్యి మీ బాడీ ఇండికేట్ చేస్తుంది, ప్లీజ్ ఇంకా వెళ్ళు, నువ్వు యూరిన్ హోల్ ఓపెన్ చేసుకో, యూరిన్ పాస్ చెయ్యి అని. అది మనం ఇగ్నోర్ చేస్తూ అలాగే ఉండిపోయామనుకోండి, బ్యాక్టీరియా ఎంటర్ అవుతాయి, దెన్ యూ గెట్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఇలా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవటం వల్ల మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కానివ్వండి, లేకపోతే బ్లాడర్ మజిల్స్ కానీ, ఇవి వీక్ అయిపోతాయి అంటారా? వీక్ అవ్వవండి, బికాజ్ వీక్ అవ్వడానికి అంత ఈజీ కాదు వీక్ అవ్వడం. బట్ వీక్ ఎప్పుడు అవుతాయి అంటే ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అయిపోతాయి.
సాగిపోతాయి. 3-4 కిలోల బరువు, దాని తర్వాత ప్రెగ్నెన్సీలో ఒక ఆల్మోస్ట్ 10 కిలోస్ బరువు ఉంటుంది యూట్రస్లో. వాటర్, బేబీ, ప్లసెంటా అన్నీ కలిపి మన బరువు పెరుగుతుంది. ఇంత బరువు పడి పెల్విక్ ఫ్లోర్ రిలాక్స్ అయిపోతుంది, ఆ హార్మోన్స్ మూలంగా కూడా రిలాక్స్ అవుతుంది. సో ఇట్ డజంట్ యాక్చువల్లీ, ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ అయ్యేంతసేపు మనం హోల్డ్ ఆన్ చేయలేము, బట్ ఆల్రెడీ పెల్విక్ ఫ్లోర్ వీక్గా ఉంటుంది లేడీస్లో ప్రెగ్నెన్సీస్ మూలంగా. సో అలాంటప్పుడు ఇంకా ఈజీగా యూరిన్ హోల్ తెరుచుకుంటుంది, ఇంకెక్కువ తెరుచుకుంటుంది, బ్యాక్టీరియాకి ఇంకొంచెం ఛాన్స్ దొరుకుతుంది బాడీ లోపలికి వెళ్ళిపోవటానికి. సో ఈ పీరియడ్స్ టైంలో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, ఇలా హోల్డ్ చేసుకోవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? అంటే పీరియడ్ టైమ్స్లో ఆల్రెడీ అక్కడ బ్లడ్ ఉంది, శానిటరీ టవల్ ఉంది, ఇరిటేటింగ్ అట్మాస్ఫియర్ ఉంది. ఆ బ్లడ్ వాసనకి బ్యాక్టీరియా ఇంకా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. వాటికి ఇష్టం బ్లడ్ వాసన బ్యాక్టీరియాకి. ఓకే. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఆల్రెడీ బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ డెలివరీకి రిలాక్స్డ్గా ఉండాలి మన బోన్స్ అండ్ లిగమెంట్స్. సో ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్తో ఎవ్రీ ఓపెనింగ్ రిలాక్సెస్. సో అందుకే ప్రెగ్నెన్సీ అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కామన్గా వస్తాయి. సో వీటి మూలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావటం కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందా? Of ఒకవేళ course వస్తుందంటే ఉంటుందండి. ఎట్లా? ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కింద నుంచి యూరిన్ హోల్, యూరిన్ పైప్, పైన యూరిన్ సంచి, ఆ పైన కిడ్నీ ట్యూబ్స్, ఆ పైన కిడ్నీలు. సో మనకి యూరిన్ హోల్ ద్వారా ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయితే అది మన కిడ్నీస్ని రీచ్ అవ్వడానికి ఒక 3-4 డేస్ టైం తీసుకుంటుంది. ఈలోపు యూరిన్ హోల్ దగ్గర మంట, ఇంకా వెళ్ళాలి మాటికి 10 నిమిషాలకు ఒకసారి యూరిన్కి వెళ్ళాలి అన్న సెన్సేషన్, బ్లాడర్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అవ్వగానే పొత్తి కడుపులో నొప్పి, యూరిన్కి వెళ్ళాలి అన్న సెన్సేషన్ అండ్ ఫీవర్. సో చాలామంది ఈ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా అంతకుముందు వాడిన యాంటీబయోటికో, మందుల షాప్ ఇచ్చిన వాళ్ళు యాంటీబయోటికో వాడతారు. అలా 90% పీపుల్ థ్యాంక్ఫుల్లీ ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీల వరకు వెళ్ళక ముందే జాగ్రత్త పడతారు, బికాస్ సిమ్టమ్స్ ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. అది కూడా ఇగ్నోర్ చేశారు అంటే సెప్టిక్ అవుతారు. కిడ్నీలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళింది అంటే సెప్టిక్, హై ఫీవర్, ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కిడ్నీస్లో నుంచి, దాని వేరే బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇలా చనిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాము. సో ఇప్పుడు యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, దాన్ని హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాటర్ తీసుకోవడం అనేది తగ్గించేస్తారు. వాటర్ తీసుకోవడం తగ్గించడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? వస్తాయండి. ఇప్పుడు మనం ఎంత యూరిన్ పాస్ చేస్తే ఆ హోల్ దగ్గర ఉండే బ్యాక్టీరియా అంత జోరుగా అవి బయటికి వెళ్ళిపోతాయి. సో మనం ఏదన్నా శుభ్రం చేయాలంటే నీళ్ళు ఎక్కువ వాడాలి కదా, తక్కువ నీళ్ళతో ఒక పాత్ర శుభ్రం చేసుకోవాలంటే ఎలా అవుతుంది? సో అలాగే మన బాడీలో యూరిన్ వస్తున్న కొద్దీ ఆ యూరిన్ హోల్ చుట్టూతో ఉన్న బ్యాక్టీరియా కూడా ఫ్లష్ అవుట్ అవుతాయి. ఎప్పుడో నేను 12 గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేస్తే ఈలోపు అక్కడ బ్యాక్టీరియా జమ అవుతాయి కదా. సో జెనైటల్స్ దగ్గర బ్యాక్టీరియా 100% ఉంటుంది. ఆ బ్యాక్టీరియాకి ఇంకా మన బాడీలోకి దూరే ఛాన్స్ ఉంటుంది, అవి ఫ్లష్ అవుట్ అవ్వట్లేదు. సో ఎంత తక్కువ వాటర్ తాగితే అంత తక్కువ బ్యాక్టీరియాని మనం ఫ్లష్ అవుట్ చేస్తామో అవి అంత తొందరగా మన బాడీలో పెరుగుతాయి. మ్యామ్, మరి ఇప్పుడు బయటనే చాలాసేపు ఎక్కువసేపు గడపాల్సిన పరిస్థితి మనకుంటుంది ఉద్యోగం చేసే మహిళలు అయితే మాత్రం. సో మరి అంతసేపు ఆపుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అలా అని చెప్పి మనం పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయం వాళ్ళకు ఉంటుంది. దీనికి ఏంటి సొల్యూషన్, ఎలా? ట్రూ అండి. పబ్లిక్ టాయిలెట్స్లో మెయిన్గా ఇన్ఫెక్షన్ వచ్చేది ఆ సర్ఫేసెస్ పైన బ్యాక్టీరియా ఉంటే, అండ్ బాత్రూమ్ హ్యాండిల్స్, ఆ డోర్కు ఉండే హ్యాండిల్స్ చేతులు కడుక్కోకుండా వేరే వాళ్ళ చేతుల పైన ఉన్న బ్యాక్టీరియా మన చేతుల కంటి అలా వస్తాయి తప్ప, థ్యాంక్ఫుల్లీ లేడీస్ యూరినేట్ చేసేటప్పుడు దే డోంట్ నీడ్ టు, వాళ్ళ పెల్విక్ ఏరియా దేన్ని టచ్ అయ్యే అవసరం లేదు యాక్చువల్లీ. సో మీ కాళ్ళు చేతులు అవి వేరే వాటిని దాన్ని దీన్ని ముట్టుకుంటాయి తప్ప మీ బాటమ్ దేన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వెస్ట్రన్ స్టైల్ కమోడ్ అయితే దానిపైన కూర్చోవద్దు అంటాం పబ్లిక్ టాయిలెట్. ఓకే. జస్ట్ దానిపైన మీరు మీ బాటమ్ని ప్లేస్ చేసి గ్యాప్ ఉంచండి, దానిపైన రిలాక్స్ అయ్యి కూర్చోవద్దు. జస్ట్ యూరిన్ పాస్ చేసి మెయిన్లీ చేతులు కడుక్కోండి, బికాజ్ యు ఆర్ టచింగ్ ద డోర్స్ అండ్ హ్యాండిల్స్ అండ్ సింక్ ట్యాప్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. యా, ఆర్ జస్ట్ ఏదన్నా డిస్పోజబుల్ వైప్స్ అనో వెట్ వైప్స్ అనో ఏమన్నా కమోట్ మీరు కూర్చోవాలి తప్పదు అంటే డూ దాట్, లేకపోతే దానిపైన కూర్చోవద్దు, లేకపోతే నేలపైన ఇండియన్ స్టైల్ టాయిలెట్ లాగా పాస్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువసేపు మూత్రంని హోల్డ్ చేయడం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, సో దీనికి ఎటువంటి పరిష్కారం ఉంది, ఎలా చేయాలి అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.